అందరికీ నమస్కారం. ఎస్బీఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. మిత్రులారా, చాలామందికి ఇంజనీరింగ్ చదివి ₹1,00,00,000 ప్యాకేజ్ తీసుకురావడం అనేది ఒక కళ. సాధారణంగా అన్ని మంచి బ్రాంచ్లు అయినప్పటికీ మీకు భారీ ప్యాకేజ్ 40 లక్షలు, 50 లక్షలు, ₹1,00,00,000, 2 కోట్లు, అఫ్కోర్స్ 1 2 కోట్లు మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఫారెన్ రెవెన్యూలో, బట్ ఇండియాలో కూడా ఇప్పుడు ₹1,00,00,000 ప్యాకేజ్ ఇస్తున్నారు హెచ్ఎఫ్టీకి, హై ఫ్రీక్వెన్సీ ట్రేడింగ్. అయితే సామాన్యంగా సాధ్యం కావాలంటే అది కేవలం కంప్యూటర్ సైన్స్ సంబంధిత కోర్సు అయిన వాళ్ళకి మాత్రమే సాధ్యమవుతుంది. గతంలో ఐఐటీల మీద వీడియో చేశాము. 13 రకాల కోర్సెస్ ఉన్నాయి. అంటే కంప్యూటర్ సైన్స్ దానికి సంబంధించి అనుబంధమైనటువంటి స్పెషలైజేషన్స్ 13 రకాల కోర్సెస్ ఐఐటీలో ఉన్నాయి. అంటే ఆ కోర్సెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ ఐఐటీలు ఉన్నాయి అనేటువంటి విషయం మీద కూడా వీడియో ఉంది. దాన్ని మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాము, అది చూడండి. ఆ వీడియోని చూస్తే మీకు ఏ ఐఐటీలో ఏ బ్రాంచెస్ ఉన్నాయనే విషయం తెలుస్తుంది. అట్లా ఎన్ఐటీలో కూడా ఏమున్నాయంటే కంప్యూటర్ సైన్స్ సంబంధిత కోర్సెస్, అంటే మొత్తం ఎన్ఐటీలో కంప్యూటర్ సైన్స్ సంబంధిత కోర్సెస్ మొత్తం 7 రకాల కోర్సెస్ ఉన్నాయి. అక్కడనేమో ఏ ఐఐటీలో ఏ కోర్సెస్ ఉన్నాయని చెప్పి ఐఐటీ ఇన్స్టిట్యూషన్ ప్రకారం ఇచ్చాము. ఇక్కడనేమో కోర్సెస్ తీసుకొని ఏ కోర్స్ ఎక్కడెక్కడ ఉందనేది ఇస్తున్నాము. మొత్తం 8 రకాల కోర్సెస్ ఉన్నాయి. అంటే సిఎస్సి కాక స్పెషలైజేషన్స్ 7 ఉన్నాయి, సిఎస్సి కలిపి 8 ఉన్నాయి. సో సిఎస్సి అనేది అన్ని ఐఐటీలో ఆ 32, 33 ఎన్ఐటీలు ఉన్నాయి. ఆ 33 ఎన్ఐటీలలో కూడా మీకు కంప్యూటర్ సైన్స్ సీట్లు సిఎస్సి, కోర్ సిఎస్సి ఉంది. కాబట్టి ప్రత్యేకంగా అది ఎక్కడెక్కడ ఉందని చెప్పాల్సిన అవసరం లేదు. సో మొదటి కోర్స్ ఏంటంటే కంప్యూటర్ సైన్స్. అది 33 ఎన్ఐటీస్లో, అంటే ఎన్ఐటీ హోదా ఉన్నాయి, కొన్ని ఎన్ఐటీ ఏం పేరు లేకపోతే అట్లా. ఐఏఎస్టీ ఉంది, అది ఎన్ఐటీ హోదానే, కానీ ఎన్ఐటీ అని ఉంది. అట్లా 32, 33 ఎన్ఐటీలలో కూడా సిఎస్సి ఉంది. అది కాక మిగతా 7 సిఎస్సి స్పెషలైజేషన్స్ ఎక్కడెక్కడ విషయం సమాచారం లేదు. అది సిఎస్సి అంతరించిన విషయం తెలిసినటువంటిదే. ఇప్పుడు ఈ 8 కోర్సులను సుమారుగా ₹1,00,00,000 ప్యాకేజీకి సాధ్యమయ్యే అవకాశాలు. అన్ని ఎన్ఐటీలో ₹1,00,00,000 రావడం లేదు, బట్ మీకు బాగా కష్టపడే హెచ్ఎఫ్టీ వాటిలో జాబ్ వస్తే వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. సో కోర్సెస్ ఎక్కడనే చూద్దాం. ఫస్ట్ కోర్సు మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్. ఎన్ఐటీ అగర్తలాలో ఉంది, డ్యూయల్ డిగ్రీ కోర్స్. ఇది 5 ఇయర్స్. ఎన్ఐటీ అగర్తల మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్ ఉంది. ఈ మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్ అంతకుముందు లేకుండా గత లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచే మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్ ఎక్కువ వచ్చింది. ఐఐటీలో కూడా అంతకుముందు ఓన్లీ ఢిల్లీలో ఉండేది, ఆ తర్వాత హైదరాబాద్లో వచ్చింది, తర్వాత చాలా వాటిలో వచ్చింది. సో ఇది చాలా పాపులర్ కోర్స్ అయింది. ఇది మామూలుగా హెచ్ఎఫ్టీలో హై ఫ్రీక్వెన్సీ ట్రేడింగ్లో ఎక్కువ సాలరీస్ వచ్చే వాటిల్లో మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్ తీసుకుంటున్నారు. సో ఎన్ఐటీ అగర్తల డ్యూయల్ డిగ్రీ ఇది 5 ఇయర్స్. ఎన్ఐటీ దుర్గాపూర్ వెస్ట్ బెంగాల్, ఎన్ఐటీ హమీర్పూర్ హిమాచల్ ప్రదేశ్, ఎన్ఐటీ కురుక్షేత్ర హర్యానా, ఎన్ఐటీ మిజోరాం, ఎన్ఐటీ వరంగల్ తెలంగాణ, ఎన్ఐటీ సూరత్ గుజరాత్. ఇది 5, 6, 7 ఎన్ఐటీస్లో ఉంది. ఇది కూడా ఒక అద్భుతమైన కోర్సు. కొన్ని సందర్భాల్లో సిఎస్సి కంటే ఎక్కువ ప్లేస్మెంట్ వస్తుంది. తర్వాత మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్ ఎన్ఐటీ భోపాల్లో మాత్రమే. మ్యాథ్స్ అండ్ డేటా సైన్స్ అనేది ఒక ఎన్ఐటీ భోపాల్ ఉంది. ఇది కూడా 5 ఇయర్స్ డిగ్రీ, డ్యూయల్ డిగ్రీ, 5 ఇయర్స్ డిగ్రీ. కంప్యూటేషనల్ మ్యాథమెటిక్స్ ఇది ఎన్ఐటీ అగర్తల ఉంది, డ్యూయల్ డిగ్రీ, ఇది కూడా 5 ఇయర్స్. తర్వాత ఇంజనీరింగ్ అండ్ కంప్యూటేషనల్ మెకానిక్స్ ఐఐటీ ఢిల్లీలో ఉంది. ఇది యాక్చువల్గా పెద్దగా ఎక్కర్లేదు. కంప్యూటేషనల్ ఇంజనీరింగ్ అనేది హైదరాబాద్లో పెట్టారు, కానీ ఇంజనీరింగ్ అండ్ కంప్యూటేషన్ మెకానిక్స్ నన్ను దీనిలోనే పెట్టారు. ఎన్ఐటీ అలహాబాద్, ఎన్ఐటీ జంషెడ్పూర్లో ఉంది. జంషెడ్పూర్ అంటే జార్ఖండ్, అలహాబాద్ అని తెలిసిన విషయమే. గుజరాత్ ప్రయాగరాజ్. ఇప్పుడు అలహాబాద్ పేరు ఉంది, కానీ యాక్చువల్ పేరు మారింది ప్రయాగరాజ్. అది తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ ఎన్ఐటీ ఢిల్లీ. తర్వాత ఎన్ఐటీ కురుక్షేత్ర అంటే హర్యానా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్. ఇందులో ఒక్క ఐఐటీలో ఉన్నటువంటి కోర్సెస్ మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్ ఉంది, అన్ని ఐఐటీలో ఉన్నటువంటి కోర్సు. తర్వాత మ్యాథమెటిక్స్ అండ్ డేటా సైన్స్ కూడా దాదాపు లేనట్టుంది అక్కడ ఐఐటీలో కూడా. కంప్యూటేషన్ మ్యాథమెటిక్స్ ఉంది, కంప్యూటేషన్ మెకానిక్స్ ఉంది. ఇంజనీరింగ్ అండ్ కంప్యూటర్ మెకానిక్స్ మాత్రం ఐఐటీ ఢిల్లీలో ఉంది. ఎన్ఐటీ అలహాబాద్, ఎన్ఐటీ జంషెడ్పూర్. తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ ఇది ఎన్ఐటీ ఢిల్లీ అండ్ కురుక్షేత్ర చెప్పుకున్నాం. ఇది కూడా ఐఐటీ ఢిల్లీలో లేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్ ఉన్నట్టుంది ఐఐటీలలో 1-2 ఐఐటీలో ఉండేది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా ఇంజనీరింగ్ ఇది కూడా ఐఐటీలో ఈ కోర్సు ఉన్నట్టు కనపడలేదు. ఎన్ఐటీ జైపూర్, రాజస్థాన్. తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ ఈ కోర్సు అసలు ఐఐటీలో లేదు. ఎన్ఐటీ సిక్కిం, ఎన్ఐటీ కురుక్షేత్ర. సో ఇవి ఈ 7 కోర్సెస్ మీకు భారీ ప్యాకేజ్ ఇచ్చేటువంటి కోర్సెస్. సో వీటిలో కూడా మీరు ఈ సీట్ తెచ్చుకోవాలంటే కూడా సుమారుగా
మీకు ఓసీ వాళ్ళకు వరంగల్ అయితే 3000 రావాలి. మీకు లాస్ట్ మీకు అగర్తల లాంటివి అయితే బహుశా కట్ ఆఫ్ సుమారుగా 20,000 ప్రాంతంలో ఉండొచ్చు, 20,000-25,000 మధ్యలో ఉండొచ్చు కట్ ఆఫ్ వీటిలో రావాలంటే. సో ఇవి రావాలంటే స్పెషలైజేషన్స్ అవన్నీ రావాలన్నా కూడా దాదాపు మ్యాక్సిమం 30,000 లోపల వచ్చిన 30,000 దాటిన వాళ్ళకు ఉండదు అది. కాబట్టి ఈ అవకాశాన్ని కూడా అందరూ వినియోగించుకోండి. ఎస్బీఐ టాక్స్ ప్రతిష్టానం కలిసి మీకు గైడెన్స్ అందిస్తుంది. సో అనేక మంది ఐఐటియన్స్, ఐఐఎమ్స్, ప్రొఫెసర్స్ కలిపి మీకు జూమ్ మీటింగ్స్లో మీకు గైడెన్స్ అందిస్తారు. కాబట్టి ఈ అవకాశం వినియోగించుకోండి. యాప్ డౌన్లోడ్ చేసుకొని డిస్క్రిప్షన్లో ఉంది. మీ స్క్రీన్ మీద నెంబర్ ఫోన్ చేసినా కూడా యాప్ మీకు డౌన్లోడ్ చేయడంలో లైవ్గా హెల్ప్ చేస్తారు. ధన్యవాద్. భారత్ మాతా కీ జై.